జయదేవ్పూర్ మండలం అల్రాజ్పేటలో రైతుల వ్యాపార సహకార సంస్థ ఆధ్వర్యంలో రూరల్ ఇంప్రెషన్ ప్రోగ్రాంపై అవగాహన సదస్సు నిర్వహించారు. 6 రాష్ట్రాలకు చెందిన వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొని రైతులకు రుణ సదుపాయాలు, ఆధునిక వ్యవసాయ విధానాలపై వివరించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు సమిష్టిగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తే మార్కెట్ అవకాశాలు పెరుగుతాయని, తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు పొందవచ్చని తెలిపారు. अरे कल नहीं था वो एंड पे సంవత్సరం స్థాపించడం జరిగింది. ఫస్ట్ ఒక 300 మంది రైతులతో స్థాపించాము. ఫస్ట్ ఒక సంవత్సరం చాలా ఇబ్బందులు ఏర్పడాయి. తక్కువ టర్నోవర్ తోటి 2 లక్షల టర్నోవర్ చేయడం జరిగింది ఫస్ట్ సంవత్సరం. సెకండ్ ఇయర్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి 20 లక్షల టర్నోవర్ దగ్గర వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఒక 700 మంది మెంబర్షిప్ తోటి మళ్ళీ 40 మంది మెంబర్షిప్ చేసి 50 లక్షల టర్నోవర్ వరకు చేయడం జరిగింది. మేము సీడ్ సప్లై చేయడం జరిగింది. మళ్ళీ ఎక్కువ సంస్థ ద్వారా కొన్ని 20 పంపులు తేవడం జరిగింది, తెచ్చి రైతులకు ఇవ్వడం జరిగింది. ఛార్జింగ్ పంపులు కానీ సీడ్ వీడర్ మామూలుగా మొక్కలు వేసే మిషన్లు తెచ్చి ఇచ్చాము. ఈ సంస్థ ద్వారా ఒక మినిమం 15 లారీల యూరియా అమ్మడం జరిగింది. మన అల్లాజ్పేట గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్న 2-3 గ్రామాలకు సప్లై చేయడం జరిగింది. దగ్గర ఒక 4 లారీల 2020 తెచ్చి ఇవ్వడం జరిగింది రైతులకు. ఆల్మోస్ట్ మన శాయశక్తుల మాకు సాధ్యమైనంత వరకు సీడు, ఫెర్టిలైజర్. ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నటువంటి నన్ను అభివృద్ధి గారు, అలాగే వాళ్ళ సిబ్బందికి అందరికీ పేరు ఇంత మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే అల్రాజ్పేట గ్రామానికి దక్కిందని అంటే ఒక సిమెంట్ డిసిప్లిన్ అని చెప్పుకోవడం నేను జరిగింది. స్టేట్ ప్రోగ్రామ్ అని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈరోజు చూశారు మీరు మహిళా మంత్రులు కావచ్చు, తర్వాత రైతులు కావచ్చు, తర్వాత యువత కావచ్చు, భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మీరు ఏంటంటే ఏదైతే చెప్పిన సూచన తప్పకుండా మీ సూచనలు అన్ని వాళ్ళు వినమ్రంగా వినడం జరిగింది అందరూ. ఇక దానికి మీ తరఫున వచ్చినందుకు ఏదైనా బ్యాంక్ లోన్స్ కావచ్చు, తర్వాత ఏదైనా పైప్స్ కంపెనీ వాళ్ళు కావచ్చు, తర్వాత ఎక్స్పో కంపెనీ వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎవరైతే చేయాలనుకున్నారో ఆ కన్సల్టింగ్ నంబర్లు ఇస్తాము. దయచేసి మీ వంతు మా గ్రామానికి మీరు ఏదైనా సాయం చేస్తే